నమస్తే. ఈరోజు దోశ ఇడ్లీలోకి పల్లీ చట్నీ, పప్పు చట్నీ కాకుండా ఈ కారా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. 2 నుంచి 3 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. వీటన్నిటిని కొద్దిగా ఆయిల్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది. మంచి కలరు, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ వేసి వేయించాలి. ఇందులో 3 టమాటాలు కూడా వేసి వేయించాలి. టమాటా కొద్దిగా ఉడకనట్టు ఉండగానే ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చల్లగా అయ్యాక చింతపండు, ఉప్పు వేసి కొద్దిగా నీరు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కారా చట్నీ తినడానికి రెడీ. థ్యాంక్ యూ.